మేడం రానున్నది ఉగాది. ఉగాది అంటే చాలా వరకు తెలుగు వాళ్ళందరూ చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు ఉగాది పండగ ప్రాముఖ్యత ఏంటి? మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ఇది మనకి కేరళ తప్పిస్తే మిగతా అన్ని సౌత్ స్టేట్స్ చేసుకుంటారు. హ్మ్. తమిళియన్స్ కానీ కన్నడ వాళ్ళు కానీ మనము తర్వాత ఆంధ్ర హ్మ్. ఈ 4 స్టేట్స్ వాళ్ళు చేసుకుంటారు. ఒక కేరళ వాళ్ళు చేసుకోరు, ఎందుకో నాకు తెలియదు. హ్మ్. సో వీళ్ళు నలుగురు కూడా చేసుకుంటారు కొద్దిగా తేడాతో. మనకి కర్ణాటక వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఒకటే రోజు వస్తుంది. ఒక తమిళియన్స్కి కొంచెం ఒక 15 డేస్ డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి. హ్మ్. మనకి అమావాస్యతో స్టార్ట్ అవుతాయి, వాళ్ళకి కొంచెం ఒక 15 డేస్ తర్వాత వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఉగాది 19కి వస్తే వాళ్ళకి ఇంకో 15 డేస్ తర్వాత హ్మ్. వస్తుంది వాళ్ళకి. ఆ తిథులు వాళ్ళకి వేరే లెక్కలు ఉంటాయి వాళ్ళకి. సో సౌత్ స్టేట్స్ అందరూ కూడా ఉగాదిని చేసుకుంటారు. హ్మ్. ఈ సంవత్సరం ఏంటంటే పరాభవ నామ సంవత్సరం. హ్మ్. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంది పేరు. కదా. అయితే ఈ ఈ రోజు యుగానికి ఆది ఈ రోజు అని చెప్తారు హ్మ్. కొంతమంది. కొంతమంది ఏమో ఏదో నక్షత్రాల గణాంకాలని లెక్కించే ఈ రోజు మొదలైంది కాబట్టి ఉగాది అని అంటారు. అంటే అంటే నక్షత్రాలని, హ్మ్. అంటే గమనం అని. అంటే ఈ నక్షత్రాల గమనాన్ని లెక్కించే రోజు కాబట్టి ఉగాది అని అన్నారని ఓవరాల్గా మన పూర్వీకులు ఎవరో ఇలాంటి అర్థాన్ని కల్పించి మనకి పెట్టారు. హ్మ్. ఆ, తర్వాత ఇంకా ఇది అసలు పంచాంగం అంటేనే 5 అంగాలని అర్థం. హ్మ్. అంటే మనం అంటాం, కామన్గా కూడా మనం అంటూ ఉంటాం చూడు, ఏంటంటే తిథి వార నక్షత్రాలు లేకుండా ఏంటి పని చేయడం అని విన్నాం కదా. అవును. దీంతో పాటు కరణం యోగం అని కూడా ఉంటాయి. హ్మ్. ఈ 5టిని కలిపి పంచాంగాలు అని అంటారు. అంటే ఏంటంటే నక్షత్రాలు గమనము, ఆ రాసులు ఎన్నో చెప్తారు కదా, ఆ రాసులు చుట్టూ ఆ భ్రమణాన్ని, ఆ గమనాన్ని, కదలికల్ని ఈ రాశిలోకి వచ్చినప్పుడు ఇలా ఉంటుంది, ఈ రాశిలోకి వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. అంటే సుమారుగా నెలకు ఒకసారి గమనం అనేది రాసులు మారుతూ ఉంటాయి. హ్మ్. అలాగే నక్షత్రాల గమనం కూడా మారుతూ ఉంటుంది కాబట్టి పెద్దలు అందరూ కూడా కూర్చొని ఈ పంచాంగాన్ని సిద్ధం చేస్తారు. ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, ఓకే. రైతులకు ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, లాయర్లకు ఎలా ఉంటుంది, పోలీసులకు ఎలా ఉంటుంది, న్యాయవాదులకు ఎలా ఉంటుంది, హ్మ్. ఇలా రకరకరకాలుగా విభజన చేసి వాళ్ళకి ఎలా ఉంటుంది, వీళ్ళకి ఎలా ఉంటుంది, సామాన్య మానవులకి వీళ్ళకి ఎలా ఉంటుంది, ఇలా అంతా స్త్రీలకైతే ఎలా ఉంటుంది, చదువుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కావాలంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇలా రకరకరకాలు ఇవన్నీ కూడా వాళ్ళు రాసి పెడతారు. దాన్ని హ్మ్. పంచాంగం అంటాం. ఏంటంటే తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఇవన్నీ మిళితం చేసి ఇవన్నీ నక్షత్ర గమనాలను కూడా అవన్నీ కూడా లెక్కించి రాశి నుంచి ఒక రాశికి ఎలా అయితే మాది భ్రమణం తిరగటం ఉంటుంది కదా, అవన్నీ ఆ తిరిగేటప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంటుంది ఆ రాశి మీద, ఇలా అన్ని లెక్కలు కట్టి తయారు చేసిందే పంచాంగం. హ్మ్. సో యుగానికి ఆది అని కూడా చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ రోజు మనకి ఎంతో ముఖ్యమైనది. అంతకుముందు ఏమి జీవనం లేదు, ఇంకా చాలా వెనక్కి వెళ్తే చాలా కథలు ఉన్నాయి. కాబట్టి అదే మొదలు మనకి యుగానికి. కాబట్టి మనం ఆ రోజుని చాలా ప్రముఖంగా, ప్రాముఖ్యంగా, ఇంపార్టెంట్, చాలా సంతోషంగా జరుపుకునే రోజు అది. హ్మ్. కాబట్టి ఆ సందర్భంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఈ పండుగను జరుపుకోవడం అంటే ఏంటి, ఇప్పుడు ఏదో ఆ పిండి వంటలు అవన్నీ వండేసుకోవడం, తినేయడం, అమ్మాయి ఒక సినిమాకి వెళ్ళిపోదాం ఇది కాదు. అవును. ఆ పంచాంగాన్ని సృష్టించారు కాబట్టి ఆ రోజున పొద్దుటే లేచి చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకుని ఆ పంచాంగ శ్రవణమే వినాలి అని చెప్తారు. మన హ్మ్. టీవీల్లో వాటిల్లో కూడా ఎంతోమంది చెప్తూ ఉంటారు పంచాంగ శ్రవణం గురించి. పెద్దలందరూ చెప్పినప్పుడు అది కూర్చుని పిల్లలు పెద్దలు అందరూ వినాలంట. హ్మ్. ఎందుకంటే ఈ సంవత్సరం మన దేశం ఎలా ఉంటుంది, యుద్ధాలు ఏమైనా రాబోతున్నాయా, యుద్ధాల్లో ఏమైనా నష్టం జరుగుతుందా, ప్రముఖ రాజకీయవేత్తలు వాళ్ళ యొక్క గమనం ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం వాళ్ళు ఉంటున్నారా లేకపోతే పదవి నుంచి వెళ్ళిపోతున్నారా, హ్మ్. కొత్త వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది రాజ్యం, ఇలాంటివన్నీ మనం ఇంపార్టెంటే కదా. అవును. మన దేశ యొక్క కాలమాన పరిస్థితులు మనం తెలుసుకోవటం అనేది చాలా అవసరమే కదా. హ్మ్. కాబట్టి అందరూ వినాలి, హ్మ్. అది చాలా ఇంపార్టెంట్. దానికన్నా ముందు ఏంటంటే ఉదయాన్నే లేవాలి, భక్తి శ్రద్ధలతో లేచి చక్కగా మనం తలంటు స్నానం చేసుకొని దేవుడికి పూజ చేసుకొని అక్కడ ప్రసాదం ఏం పెడతామనంటే
షడ్రుచులు అంటాం కదా, వేప పూతతోటి పచ్చడి చేసుకోవడం. ఉమ్, అంటే చాలామంది వాళ్ళకి రుచికి అనుగుణంగా వేరే వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటారు. వాళ్ళు యాడ్ చేసుకున్నా కూడా అసలు మెయిన్ ఏంటంటే షడ్రుచులు అంటారు. ఉమ్, ఉప్పు, కారం, తీపి, పులుపు, వగరు, ఇంకొకటి ఏంటి తీపి. తీపి మొత్తం 6 షడ్రుచులు కలిపి తయారు చేస్తే అది ఉగాది పచ్చడి అయ్యింది. అయితే అదే ఎందుకు చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఈ సీజన్ మనకి బాగా చలికాలం వెళ్ళి ఎండలు ముదురుతూ ఉంటాయన్నమాట. ఉమ్, ఈ సీజన్లో మనకి వేప చిగుళ్ళు, మామిడి పూతలు ఇవన్నీ చక్కగా రెడీగా ఉంటాయి మనకి. ఉమ్, అంటే దాంతోపాటు ఈ ఎండలు ప్రారంభం అయ్యేటప్పుడు కొన్ని అంటువ్యాధులు కూడా వస్తూ ఉంటాయి, అవును. కొన్ని వైరస్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ రోజున వేప పూత తినటం అనేది మంచిది అంటారు. ఇంకా మనకి సంక్రాంతి పండగకి కొత్త పంటలన్నీ వస్తాయి. కొత్త పంటలన్నీ వచ్చినప్పుడు చూడు, కొత్త బియ్యం ఎవరు తినరు ఉమ్, కదా, కొత్త పప్పులు ఎవరు తినరు. అంటే పిల్లలకైనా పెద్దలకైనా కడుపు నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి, అది ఇంకా పచ్చిదనాన్ని కోల్పోవు కాబట్టి దాన్ని ఎట్లా మాగబెడతారు. ఉమ్, ఒక 3 నెలలైనా మాగాలి. అంటే మనకి డిసెంబర్ నుంచి లెక్క పెట్టుకుంటే ఉగాదికి 3 నెలలు 4 నెలలు, అంటే క్వార్టర్ ఇయర్ అవి మగ్గుతాయి. అవి మగ్గినప్పుడు ఈ కొత్త పంటలన్నింటినీ కూడా ఈ రోజు ప్రారంభం చేస్తారు. ఉమ్, ఇది ఒక కారణం ఈ పండగకి ఆది అనే పేరు రావటానికి. కొత్త పంటలతో కొత్త వంటలు చేసుకోవడం. ఉమ్, ఇక్కడ ఏంటి, కూరగాయలతో సహా కొత్త పంటలు చాలా వస్తుంటాయి. కొత్త అల్లం వస్తుంది, వెల్లుల్లి కొత్తవి వస్తుంటాయి, ఉల్లిపాయలు కొత్తవి వస్తుంటాయి. అంటే ఇవన్నీ వేస్తామని కాదు, కొత్త పంటల గురించి చెప్తున్నాను. అలాగే వరి కానీ, ధాన్యాలు, పప్పుల దినుసులు ఏవైనా సరే కొత్తవి, అవన్నీ కూడా ఈ రోజున మనము ఓపెన్ చేస్తాం. ఎందుకు, మనకి ఈ రోజు నుంచి ఒక కొత్త సంవత్సరం మనం పెట్టుకున్నాం. ఎందుకు, ఏదో ఒక రోజు కొత్త రోజు పెట్టుకోవాలిగా మనం. ఉమ్. అంటే ఇవాళ నుంచి మన క్యాలెండర్ స్టార్ట్ అని మనం అంటే చెప్పుకోవాలి. కేవలం ఉగాది రోజు మాత్రమే ఎందుకు అని అదే అంటున్నా. ఇప్పుడు ఏదో ఒక రోజు మనం పెట్టాలి. మేలో పెట్టుకుందామా పోనీ, లేదా నవంబర్లో పెట్టుకుందామా, ఉమ్, అట్లా కాదు. ఇప్పుడు కొత్త పంటలు వస్తాయి అంటే పూర్వీకులు నిర్ణయించారమ్మా అది, ఉమ్, మనం కాదు నిర్ణయించింది. కొత్త పంటలు వస్తాయి కానీ అవి అప్పుడే తినకూడదు. కానీ ఈ ఈ ఈ ఉగాది రోజు ప్రారంభించిన రోజున ఈ కొత్త పంటలతోటి వంటలు చేసుకుని, అంటే వాళ్ళు ఏం నిర్ణయించారు, ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున కొత్త సంవత్సరంగా మనం మొదలు పెట్టుకుందాము, బాగుంది. ఎందుకు, చాలా ప్రయోగాలు చేస్తారు, చాలా డిస్కషన్స్ చేసుంటారు ఆ రోజుల్లో. కొత్త పంటలు వచ్చాయి, కొత్త పంటలు మనం 3-4 నెలలు ఆగి కదా తింటాము, ఉగాది రోజున మొదలు పెడితే బాగుంటుంది కదా అని ఒకటి ఆలోచించుంటారు. కాబట్టి ఉగాది రోజున ఆ కొత్త పంటలన్నీ ఓపెన్ చేసి అవి వండటం ప్రారంభిస్తారు. తర్వాత చలికాలం పోయి ఎండలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు పిల్లలు కూడా కొంచెం చలికి కొంచెం దాక్కొని ఉంటారు కదా, ఈ ఎండలకి కొంచెం బయటకు వచ్చి ఉత్సాహంగా ఉంటారు. కొంచెం మామిడి పళ్ళు వస్తూ ఉంటాయి, పచ్చి మామిడికాయలు వస్తూ ఉంటాయి, ఇంకా పల్లీలు వస్తుంటాయి, రకరకాల పంటలు తినడానికి ఉత్సాహపడుతూ ఉంటారు పిల్లలు. ఇట్లా ఇంత ఆనందంగా ఉత్సాహంగా వీళ్ళు ఉంటున్నారు కాబట్టి ఈ పండగకి ఇదొక కళ, ఈ పండగకి ఇదొక కారణం. అంటే అన్ని రకాలు వాళ్ళు ఎంతో శోధించి పరిశోధనలు చేసి ఈ రోజు నిర్ణయించారు. లేకపోతే ఏదో ఒక రోజు పెట్టచ్చుగా కాదు, ఇవన్నీ అనుకూలంగా ఉండే సీజను, కాలము, పిల్లలకి కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ళకి కూడా ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఆరోగ్య సమస్యలు కానీ, ఎండలు ఇంకా అంత ముదరవు, అలా అని చలి ఉండదు, అన్ని పనులు చేసుకోగలిగిన కాలం. అంటే వర్షాలు ఉండవు, మనకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకు, పంటలన్నీ వచ్చేసి చక్కగా హాయిగా ఇంట్లో నిండా ఉంటాయి. అమ్మాయి మన పొలం పనులు అవన్నీ అంత లేదు బర్డెను అన్న విశ్రాంతి దశలో కూడా ఉంటారు. అంటే ఎంజాయ్ చేయడానికి వాళ్ళ మనసు సిద్ధంగా ఉంటుంది. సో ఇన్ని కారణాలు పెట్టి కొత్త పంటలను ఆ రోజు వాడటం మొదలు పెడదామని ఆ రోజున మొదలు పెడతారు. కొత్త బెల్లం, కొత్త చింతపండు, కొత్త అల్లం, కొత్తగా వచ్చిన మామిడి, అలాగే కొత్తగా వచ్చిన వేపపూత, మరి ఇవన్నీ సమ్మిళితం చేసి వాళ్ళు ఉగాది పచ్చడిని తయారు చేశారు. అంటే మీరు కొత్త అని అంటున్నారు కదా, అంటే తెలుగు వాళ్ళు కూడా దీన్ని కొత్త సంవత్సరంగా భావిస్తారు. అవును, సంవత్సరాది అంటారు. ఎందుకంటే ఈ కొత్తవన్నీ కలిపి మనం మొదలు పెడుతున్నాం కాబట్టి, మొదలు అంటే ఆది అంటే మొదలు, స్టార్ట్. కాబట్టి ఇది సంవత్సరానికి మనం ఆదిగా అనుకుంటున్నాం కాబట్టి ఈ రోజు నుంచి మన కొత్త సంవత్సరం స్టార్ట్. కేవలం తెలుగు వాళ్ళకు మాత్రమే ఎందుకు అలా వచ్చింది ఉగాదికి? కన్నడ వాళ్ళకు కూడా, కన్నడ వాళ్ళు ఏంటి ఇదేంటి అంటే మన వాతావరణానికి అనుకూలంగా మనం సృష్టించుకున్నది ఇది. అర్థమైందా? వేరే వేరే స్టేట్స్లో వాళ్ళ విధానాల ప్రకారం ఏదో చేసుకుంటారు. మన తెలుగు స్టేట్స్లో మనం ఇలా చేసుకుంటాం, మన పూర్వీకులు ఇలా మనకి ఇలా తయారు చేసి పెట్టారనమాట. కాబట్టి అంత సంవత్సరాది అని కూడా అంటారు.
కొత్త క్యాలెండర్ ఆ రోజు నుంచి మొదలు పెట్టారు. అందుకు రీజన్ అది. అంతేగాని డిసెంబర్లో పెట్టుకోవచ్చు కావాలంటే అది కూడా. కానీ ఇన్ని బెనిఫిట్స్, ఇన్ని ప్లస్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచి చైత్రశుద్ధ పాడ్యం నుంచి మనం కొత్త సంవత్సరం మొదలు పెట్టుకుందాం అని చెప్పి 12 సంవత్సరాలు తెలుగులో ఉన్నాయి కదా. చైత్రం, వైశాఖం, తర్వాత జ్యేష్టం, ఇలా వరుసగా ఉన్నాయి. ఫాల్గుణ మాసంతో మనకి ఆ సంవత్సరం ముగుస్తుంది. తర్వాత మనకి మళ్ళీ చైత్రం మొదలవుతుంది. కాబట్టి ఇలా తెలుగు సంవత్సరాలు, తెలుగు మాసాలు. మేడం ఇక్కడ మీరు అన్నట్టుగానే అసలు ఈ సీజన్ లో, ప్రత్యేకమైన సీజన్ లో చేయాల్సిన పనులు ఏంటి, నియమ నిబంధనలు ఏంటి, చాలా వరకు తెలుసుకోవాలని ఉంది. అవును. అయితే ఫస్ట్ ఈ ఉగాది పచ్చడి గురించి చెప్తాను. ఇవన్నీ సమపాళల్లో వేసుకుంటారు, ఏది ఎక్కువ తక్కువ వేయరు, సమపాళల్లో వేసుకుని. ఎందుకంటే కొత్త వస్తువులు కదా, ఏదైనా తేడా చేయొచ్చు. అందుకని పూర్వీకులు సమపాళల్లో వేసుకోండి అన్నారు. అయితే తర్వాత ఏంటి, జీవితానికి కూడా అన్వయించారు. ఇప్పుడు నువ్వు ఉప్పు తక్కువ వేసుకుని కారం ఎక్కువ వేసుకుని వంట చేసుకో, నువ్వు తినలేవు. అలా అని చెప్పి ఉప్పు ఎక్కువ వేసి కారం తక్కువ వేయి, అసలు తినలేవు. మరి మన చింతపండు వాడతాం, పులుసులని, రసమని, సాంబార్లని వాడతాం. అన్నిట్లో కూడా తగపోస్తరుగా వేసుకోకపోతే అది నోట్లో పెట్టుకోలేం. అందుకని చెప్పి ఏదైనా సరే సమపాళల్లో ఉండాలి సుమా. నీ కోపమైనా సరే, నీ యొక్క ప్రవర్తన అయినా సరే, నువ్వు ఒకళ్ళ మీద చూపించే ప్రేమైనా సరే, లేకపోతే జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, చేదు అనుభవాలు, ఏదైనా తీపి అనుభవాలు. తీపి ఎక్కువైనా సరే కష్టం గురించి నీకు తెలీదు, కష్టాలు ఎక్కువైనా సరే నీకు అసలు సుఖం అంటే ఏంటో తెలియకుండా పోతుంది. కాబట్టి ఏదైనా సమానంగా ఉన్నప్పుడు ఎంతో రుచిగా ఒక పదార్థం ఎలా అయితే ఉంటుందో, మన జీవితంలో ఎదురయ్యే విషయాలు కూడా అన్నీ అట్లా సమానంగా ఉండాలి, ఉంచుకోవాలి. ఇప్పుడు జీవితాన్ని మన గుప్పెట్లో పెట్టుకుని శాసించగలగాలి. శాసించగలిగినప్పుడు ఈ కష్ట సుఖాలు ఇవన్నీ కూడా మన సమపాళల్లో మన జీవితాల్లో ఉంటాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎప్పుడైతే మన జీవితం మన గుప్పెట్లో నుంచి వదిలేస్తామో, ఒకళ్ళ మీద డిపెండ్ అవుతామో, లేకపోతే ఒకళ్ళ జీవితాన్ని మన దాంట్లోకి తీసుకుంటామో, ఇవన్నీ కూడా వికృతమైనటువంటి చేష్టలు అన్నమాట, ప్రకృతికి విరుద్ధమైనటువంటివి. అలా కాకుండా మన జీవితాన్ని మాత్రం మన గుప్పెట్లో పెట్టుకుని మనం శాసించగలిగితే మనకు కష్టాలు ఎందుకు వస్తాయి? అలా అని చెప్పి ఒక మోసమైన ఎందుకు జరుగుతుంది, ఒక డబ్బు పోగొట్టుకోవటం ఎందుకు జరుగుతుంది, ఒక ఆరోగ్యం పాడవటం ఎందుకు అవుతుంది, అతిగా ఎందుకు తినేస్తాము? అదంతా మన గుప్పెట్లో ఉంది. దాన్నే మన జీవితాన్ని శాసించటం అంటాం. మనం మన జీవితాన్ని మన గుప్పెట్లో పెట్టుకుని శాసించగలిగితే ఈ సమపాళ్లలో మన జీవితం జరుగుతుంది. కాబట్టి ఈ ఉగాది పచ్చడిని ఈ రకంగా తయారు చేశారు. రైట్, నైస్. మన జీవితాన్ని కూడా అలాగే చేసుకోవాలి. పిల్లలకు కూడా ఈ సాంప్రదాయాన్ని ప్రతి ఏ పండగ వచ్చినా, పుట్టినరోజు వచ్చినా, పెళ్లి రోజు వచ్చినా, పండగ వచ్చినా సరే దాని ప్రాముఖ్యతను వాళ్ళకి తెలియచేయాలి. తెలియజేసి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పిల్లలతో చేయించాలి. పాత కాలంలో, మేము కూడా పుట్టకముందు కాలంలో బయటకు వెళ్ళిపోయి మామిడాకులు, వేప పూత, మామిడి పిందెలు ఇవన్నీ తెంపుకొచ్చేవారంట. మరి ఇప్పుడు తర్వాత కాలంలో కొంచెం చెట్లు కొట్టేయటం వల్ల, మనం చెప్పాం కదా, మనం దేన్ని సమపాళనలో ఉంచుకోవట్లేదు, చెట్లు కొట్టేస్తున్నాం. ఎక్కడో దొరుకుతుందంట వేప అని వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది, షాపులో పెట్టి అమ్ముతున్నారంట. 30 రూపాయలు 50 రూపాయలు ఇస్తే ఇంత వేప పువ్వు, 2 మామిడి కొమ్మలు మనకి దొరుకుతున్నాయి. అంటే మనమే పాడు చేసుకుంటున్నాం మన ప్రకృతిని. అంటే అందరినీ కలిపి నేను అంటున్నా, మన జీవితం మన గుప్పెట్లో లేదు, చెట్లు నరికేసుకుంటున్నాము. మనం ఎందుకు చెట్లు ఉంచుకోవట్లేదు, ఎక్కడికో వెళ్ళి 50 రూపాయలు పెట్టి 2 మామిడి కొమ్మలు ఎందుకు కొనుక్కుంటున్నాము? ఇదంతా కూడా పిల్లలకి తెలియాలి అంటే ఇవన్నీ పిల్లలతో చేయించేవారు ఒకప్పుడు, ఇప్పుడు మానేశారు. కాబట్టి ఏ పండగ వచ్చినా సరే పిల్లలకి డబ్బులు పెట్టుకొని ఏదైనా సరే పంపించి వాళ్ళతో తెప్పించినప్పుడు దాని అవసరం ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ తరాలకి ఆ పండగలు కానీ, ఆ ప్రత్యేకమైన రోజులు కానీ ముందుకి తీసుకెళ్ళగలుగుతారు వాళ్ళు. అంటే మనం ఎందుకు చేసుకుంటున్నాం అనేది ఫస్ట్ తెలియాలి, వాళ్ళకి తెలియజేయాలి. పుట్టినరోజైనా సరే మనం పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి, దాని ఇంపార్టెన్స్ తెలియజేయాలి. పెళ్లి రోజు ఎందుకు చేసుకుంటున్నాము, ఏంటి దేశానికి ఏమన్నా గొప్ప, కానీ అయినా ఎందుకు చేసుకుంటున్నాము, దాని ఇంపార్టెన్స్ కూడా తెలియజేయాలి. వీటి గురించి మళ్ళీ మనం వేరే మాట్లాడదాం. అంటే పిల్లలకు ప్రతిదీ తెలియజేస్తూ ఉన్నట్టయితే, వాళ్ళతో చేయిస్తున్నట్టయితే మన సాంప్రదాయం ముందుకు వెళుతూ ఉంటుంది. మన హిందూ ధర్మాన్ని, మన సనాతన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాము. ఈ మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవటం అనేది మన ప్రతి ఒక్క హిందువుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి హిందూ బంధువులారా, మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.